నిద్రలో ఉన్న కుటుంబానికి ఏమాత్రం అనుమానం రాకుండా ఇంటి కిటికీ గ్రిల్స్నే కట్ చేసి లోపలికి ప్రవేశించారు. బీరువాలు, కబోర్డ్లు తెరిచి కనిపించిన బంగారం, వెండి, నగదును మొత్తం దోచుకెళ్లారు. ఏకంగా 670 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి, 25,000 నగదు. ఒక ఇంట్లో జరిగిన ఈ భారీ చోరీ ఇప్పుడు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కలకలం రేపుతోంది. పక్కా రెక్కి, పక్కా ప్లాన్. పంచెలు కప్పుకుని వచ్చిన 4 సభ్యుల ముఠా పక్కా సమాచారంతోనే ఇంటిని టార్గెట్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. అసలు ఈ దొంగల ముఠా ఎవరు, ఇంట్లో ఇంత భారీగా నగలు ఉన్నాయనే సమాచారం వారికి ఎలా వచ్చింది, ముందుగానే ఇంటిని ఎలా రక్కీ చేశారు, చోరీ తర్వాత ఎటువైపు వెళ్లారు? లెట్స్ వాచ్. అన్నమయ్య జిల్లా మదనపల్లె పిఎన్టీ కాలనీ శివార్లో రిటైర్డ్ ఆర్డబ్ల్యూఎస్ డిఈ రవీంద్ర నివాసం. రాత్రివేళ కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తున్నారు. బయట ఎలాంటి అలజడి లేదు. ఇదే అదునుగా భావించిన దొంగల ముఠ ఇంటిని టార్గెట్ చేసింది. 4 వ్యక్తులు పంచెలు కప్పుకొచ్చి ముందుగా రెక్కీ జరిపారు. ఇంట్లో ఎవరుంటున్నారు, రాత్రివేళ పరిస్థితి ఏంటి, ఇంట్లోకి ఏ మార్గంలో ప్రవేశించొచ్చు, ఎక్కడ విలువైన వస్తువులుండే అవకాశం ఉంది, ఈ అంశాలు ముందుగానే గమనించినట్టుగా తెలుస్తుంది. రెక్కీ పూర్తయ్యాక దొంగలు పక్కా ప్లాన్తో రంగంలోకి దిగారు. కిటికీ గ్రిల్స్ కట్ చేసి ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో నిద్రిస్తున్న వారికి వెంటనే అనుమానం రాకుండా చోరీ చేయాలని ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. కిటికీ గ్రిల్స్ కట్ చేసి లోపలికి ప్రవేశించిన దొంగలు బీరువాలు, కబోర్డ్స్లో ఉన్న విలువైన వస్తువులు బయటకు తీశారు. బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లి అక్కడి నుంచి పరారయ్యారు. ఉదయం లేచాక ఇంట్లో పరిస్థితి చూసిన కుటుంబ సభ్యులు షాకుకు గురయ్యారు. ఇంట్లో వస్తువులు చిందరవందరగా కనిపించడంతో అనుమానం వచ్చింది. బీరువాలు, కబోర్డ్స్ పరిశీలిస్తే విలువైన ఆభరణాలు, నగదు కనిపించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలి చేరుకుని చోరీ జరిగిన తీరు పరిశీలించారు. 670 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి, 25,000 నగదు దొంగలు ఎత్తుకెళ్లినట్టుగా బాధితుల ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో రెక్కీ అనే అంశం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. దొంగల ముఠాలో 4 వ్యక్తులు పంచెలు కప్పుకుని ముందుగా వచ్చి పరిసరాలు పరిశీలించినట్టుగా సీసీ కెమెరాలో రికార్డయింది. ఇంటి యజమానుల కదలికలు, రాత్రి సమయంలో వారి రొటీన్, ఇంట్లోకి ప్రవేశించేందుకు అనువయ్యే మార్గాలు, విలువైన వస్తువులు ఎక్కడ ఉండే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలు తెలుసుకున్న తర్వాతే చోరీకి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. దొంగలు కిటికీ గ్రిల్స్ కట్ చేయటం కూడా వారి ప్లాన్లో భాగంగానే కనిపిస్తోంది. ప్రధాన ద్వారం ద్వారా ప్రవేశిస్తే శబ్దం వచ్చే అవకాశం ఉంటుంది. తలుపులు పగలగొడితే ఇంట్లో ఉన్నవారికి వెంటనే మెలకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే కిటికీ గ్రిల్స్ కట్ చేసి లోపలికి వెళ్ళినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఈ ఘటనపై రవీంద్ర ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేస్తారు పోలీసులు. చోరీకి గురైన బంగారం, వెండి, నగదు వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ ముఠా కేవలం మదనపల్లెలోనే చోరీకి పాల్పడిందా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. పీలేరులో కూడా ఇదే తరహాలో 2 చోరీలు జరిగినట్టుగా సమాచారం. ఒకే విధమైన పద్ధతిలో చోరీలు జరిగి ఉంటే వాటి వెనుక ఒకే ముఠా ఉందా అనే కోణంలో పరిశీలించాల్సి ఉంటుంది. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం దొంగలు పంచెలు కప్పుకు రావటం. సాధారణంగా తమ గుర్తింపు దాచుకునేందుకు దొంగలు ముఖాలు కప్పుకోవడం చూస్తూ ఉంటాం. కానీ ఈ ముఠా ప్రత్యేకంగా పంచెలు కప్పుకు వచ్చారు. వారు తమ రూపాన్ని మార్చుకునే ప్రయత్నం చేశారా అనే అనుమానం కలిగిస్తోంది. అయితే వారు ఎందుకు అలా వచ్చారు, ముందుగా ఎక్కడైనా అదే వేషధారణలో కనిపించారా, ఈ విషయాలు కూడా దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ రోడ్లో ఇదే రోడ్లో రైట్ సైడ్ పోయి మళ్ళీ లెఫ్ట్ తిరిగి రైట్ సైడ్ ఇదే రోడ్లో పోయి ఇదే సార్ ఈ రోడ్లోనే ఉంది. అటువైపు కూడా పెట్టండి. దూరం తిరిగి మళ్ళీ ఇదే రూట్లో. నిద్రలో
ఉన్న కుటుంబాన్ని టార్గెట్ చేసి కిటికీ గ్రిల్స్ కట్ చేసి ఇంట్లోకి చొరబడి భారీగా చోరీ చేసిన ఈ ఘటన ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నప్పుడు భద్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. తలుపులు, కిటికీలకు పటిష్టమైన గ్రిల్స్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు సీసీ కెమెరాలు, అలారం వ్యవస్థలు అందుబాటులో ఉంటే వాటిని కూడా తప్పనిసరిగా వినియోగించాలి. ఇంటి పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. బయటకు వెళ్లే సమయంలోనే కాదు, ఇంట్లో నిద్రిస్తున్న సమయంలోనూ అప్రమత్తంగా ఉండడం అవసరం. చిన్న నిర్లక్ష్యం కూడా దొంగలకు అవకాశంగా మారొచ్చు. జాగ్రత్తే భద్రత, అప్రమత్తతే చోరీలకు అడ్డుకట్ట.